విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై అధికార వైసీపీ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జోన్ ఏర్పాటుకు స్థలం ఇవ్వడం లేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అయితే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాలుగా ప్రజా పోరాటాన్ని నేతలు నీరుగారుస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో రాజకీయ నాయకులు ఆటలాడుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అందుకే జోన్ ఆలస్యం అవుతుందని వాదన వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2019లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో దానిపై రాజకీయ నాయకులలో తలామాట మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత ఏడాది డిసెంబర్లో విశాఖకు వచ్చినప్పుడు కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూములు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వమే జాప్యం చేస్తుందని ఆరోపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైల్వేకు భూములు అప్పగించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు జీవీఎంసీకి అప్పగించింది. అయితే ముడసర్లోవలో 52 ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకోవచ్చంటూ డిఆర్ఎంకు కలెక్టర్ ఓ లేఖ రాశారు. ఆ భూముల్లో 20 ఎకరాల్లో నీటి వనరులు ఉన్నాయంటూ ఇంకో మాట జత చేశారు. ముడసర్లోవ భూముల్లో ఆక్రమణదారులు ఉన్నారని వారిని అక్కడి నుంచి పంపించి ఆ భూములు అప్పగించాలని తాము కోరితే ఆ విషయం ప్రస్తావించకుండా వాటిని స్వాధీనం చేసుకోవాలని లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా ఆ భూముల్లో 20 ఎకరాల్లో నీటి వనరులు ఉన్నాయని చెబుతున్నారని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ సర్కారు వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన హామీలను మెడలు వంచి సాధిస్తామన్న వైసీపీ నేతలు రైల్వే జోన్తో సహా అన్ని విషయాలలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు అంటున్నాయి. రైల్వే జోన్పై ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం పాలకులకు అలవాటే అని సిపిఎం నేత కృష్ణారావు ఆరోపించారు. మళ్లీ ఎన్నికలు వచ్చినా రైల్వే జోన్ స్థల సేకరణ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి విభజన హామీలో ఉంది, విభజన హామీ చట్టంలో కూడా ఉంది. విభజన హామీ చట్టాలని ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆనాడు చెప్పింది. కానీ గత 2014-2019 మధ్య ఈ విభజన హామీలో కీలకమైనటువంటి రైల్వే జోన్ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడం అయితే ప్రకటించారు తప్ప ఎక్కడ కూడా రైల్వే జోను మేము పలానా ఇస్తామని చెప్పి కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ 2019 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 2024 మరొక 80 రోజుల్లో 2024 ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇప్పటి వరకు రైల్వే జోన్ ఇప్పటి వరకు కూడా దాని నిధులు కేటాయించడం కానీ భూములు కేటాయించడం కానీ రైల్వే జోన్ ఇది కూడా లేదు. రైల్వే జోన్ బిల్డింగ్ల నిర్మాణానికి కావలసినటువంటి భూమి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సూచించేనే కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. కానీ ఆ రకంగా చేయకుండా బీజేపీ మీద నెట్టేయడం అనేది బీజేపీ ఏమో వైసీపీ మీద నెట్టేయడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రైల్వే జోన్ కి అవసరమైన స్థలంపై కూడా వైసీపీ బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప ఎక్కడా ముందడుగు పడటం లేదని స్థానికులు అంటున్నారు. రైల్వే జోన్ కి స్థలం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. వైసీపీ సర్కారు స్థలం ఇవ్వకపోవడం వల్లనే ఆలస్యం అవుతుందని విమర్శించారు. ఎప్పటి నుంచో స్థలం ఇవ్వాలని అడుగుతున్నా స్థలం ఇవ్వడం లేదని అంటున్నారు. ఇప్పటికీ జోన్ కి అనువైన స్థలం ఇవ్వకుండా ఆలస్యానికి కారణం అవుతోందని అన్నారు. రైల్వే జోన్ కి తాము స్థలం కేటాయించమని వైసీపీ అంటోంది. బీజేపీ అసలు స్థలమే కేటాయించలేదని చెబుతోంది. ఇరు పార్టీల వాదన మధ్య జోన్ ప్రక్రియ తీవ్ర జాప్యం జరుగుతోంది. స్థలం ఇవ్వలేదు, వైసీపీ స్థలం ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీ మేము ఆరోపిస్తున్నాం. వైసీపీ ఎక్కడ ఆరోపించింది? స్థలం ఇవ్వాల్సింది ఎవరు ఇవ్వాలి? రైల్వే వాళ్ళు కాదు కదా స్థలం ఇవ్వటము. స్థలం ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రైల్వే జోన్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి
ఆ కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన రైల్వే డిపార్ట్మెంట్కి స్థలం ఇవ్వాలి. ఎప్పటి నుంచో అడుగుతున్నాము స్థలం ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి. చాలా రిప్రజెంటేషన్స్ పెట్టినట్టుగా మాకున్న సమాచారము. అయినప్పటికీ కూడా స్థలము ఇవ్వలేదు. మరి ఇక్కడ రైల్వే జోన్ రావాలి అని ఒక కోరిక, ప్రజల కోరిక. ఈ ప్రజల కోరిక తీర్చడానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. లేకపోతే స్థలం ఎందుకు ఇవ్వటం లేదు? స్థలం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే కాదా? వాళ్ళదే, దాంట్లో డౌట్ ఏముంది? సో స్థలం ఇవ్వండి అని చెప్పి ఎన్నిసార్లు అడుగుతారు? సో తప్పనిసరిగా స్థలము ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. డెఫినెట్గా స్థలం ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నియరెస్ట్ పాసిబుల్ డేట్ తోటే శంకుస్థాపన కూడా చేస్తారనేది మాకున్న సమాచారం.